సహచర మీడియా ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనతోటి ఉన్నారు వరిలో అధిక దిగుబడి సాధించేదానికి ఒక కొత్త పద్ధతుల్ని, కొత్త విధానాలని అనుసరించేటటువంటి దాని గురించి కొంత కృషి చేసి సఫలమైనటువంటి నరసింహమూర్తి గారు వరి అధిక దిగుబడి ఇచ్చేటటువంటి దానికి కొన్ని కొత్త పద్ధతుల గురించి మనకు తెలుపుతారు. దాంట్లో ముఖ్యంగా ఆరుతడి పంటల విధానం ద్వారా వరి ఎక్కువ ఎలా తీసుకోవచ్చో నరసింహమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నరసింహమూర్తి గారు. మాది మఠంపల్లి గ్రామం, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా. అయితే ఇప్పుడు ఈ వరి సాగుల్లో అంటే ఫస్ట్ నాది పర్యావరణ పరిరక్షణగా నాది జీవన విధానం ప్రాధాన్యత కలిగి ఉన్నది. అయితే నాకు ఈ వరి సాగులో ఈ అధికంగా నీళ్లు బట్టి అధికంగా ఈ రసాయనిక ఎరువులు వాడటం ఇదంతా నేను చిన్నప్పటి నుంచి చూసి దీన్ని ఎట్లా అధిగమించాలా, ఈ పరిస్థితిని అనేది నేను గమనిస్తూ ఉన్నప్పుడు నాకు ఫస్ట్ ఈ శ్రీవరి సేద్యం అనేది ఆయన ఆలపాటి సత్యనారాయణ గారు ఫస్ట్లో ఆడ మొదలుపెట్టినప్పుడు అప్పుడు కూడా ఒక ప్రయత్నంగా నేను నారు పెంచటం, దాన్ని భూమిలో వేయటం అనేది జరిగింది. అది ఎట్లా అవగాహనకు వచ్చిందంటే, అది మా ఇంట్లో ఫస్ట్ కనకాంబరం నారు పెంచినప్పుడు ఏమైందంటే అది అతి చిన్న మొక్కప్పుడే దాన్ని వేరుతో సహా ఇట్లా చిన్న అంగుళం సైజు ఉన్నప్పుడు, అంగుళన్నర ఆ సైజు ఉన్నప్పుడు దాన్ని ఇట్లా లేపి దాని పూర్తి వేరు వ్యవస్థను మొక్కని ట్రాన్స్ప్లాంటేషన్ చేసాం. విడిగా నాటినప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు అది చాలా పెద్ద మొక్క అయ్యి చాలా అధికంగా దిగుబడి వచ్చింది. అయితే ఇప్పుడు అదే పద్ధతి ఈ శ్రీవారి విధానంలో కూడా అదే జరుగుతూ ఉన్నట్టు నాకు అవగాహన వచ్చేసి ఇక నేను ఏమంటే మామూలుగా టార్పాలిన్ షీట్ తీసుకొని దాని మీద మనం అతి తక్కువ ఇట్లా మట్టి ప్రమేయం లేకుండా ఈ కాళ్ళ వరి బూడిదలో పెంచా నారు. అంటే నాకు అక్కడ ఏమనిపించిందంటే, మనం మొక్కెంట ఉన్న ప్రాథమిక వేరు వ్యవస్థ ఉండటం వల్ల మాత్రమే అది అట్లా ఎదిగింది. అంటే అది ముందరి నుంచి అవగాహన ఉండే నేను ఆ పని చేశాను. ఆ రోజు ఆ కనకాంబరం నాటేటప్పుడు నాకు వచ్చిన అవగాహన అది. ఆ ప్రకారంగానే ఈ వరి నారును కూడా మనం టార్పాలిన్ షీట్ మీద పెంచి దాన్ని మనం ఇట్లా 12 రోజులు పెంచిన తర్వాత దాన్ని ఇట్లా లేపంగానే అది కేకులు కూడా వచ్చింది. అది ప్రధాన పొలంలో నాటేటప్పుడు పూర్తి స్థాయి వేరు వ్యవస్థను పొందినప్పుడు అది వాళ్ళు మన చెప్పిన విధానం ఏంటంటే 10 అంగుళాలకి ఒక మార్కర్ తయారు చేశారు. ఆ మార్కర్ని మనం పొలం మీద మార్కింగ్ చేసి దాన్ని మనం ఈ పెంచిన నారుని తీసుకుపోయి దాంట్లో వేసినప్పుడు అది ఒక్కొక్క నాటేసిన 20 రోజుకి 20 పిలకలు వచ్చినాయి మొదటి ప్రధానంగా. తర్వాత అది పూర్తి స్థాయి పిలకలు వచ్చిన తర్వాత 85 పిలకలు వచ్చినాయి. అది దాంట్లో మనకు ఎన్నుల్లో కూడా ఒక్కొక్క ఎన్నుకి 550 గింజలు అట్లా వచ్చినాయి. అంటే ఇది ఇంత గొప్ప విప్లవాత్మకమైన విధానం కాబట్టి మనం ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవాలనేది ఉద్దేశంతో నేను దాని మీద ఒక కరపత్రం రాసి పంచాను ముందుగా. తర్వాత ఇంకా ఇప్పుడు మనం శ్రీవారి అంటుంటే అది కొంచెం అదొక కొత్త వంగడం, లేకపోతే అది ఒక అవగాహన ఒక కన్ఫ్యూజన్లో పడుతున్నారు రైతులు. అందుకని ఇప్పుడు సాధారణంగా వరి రైతులు చేసే విధానంలోనే ఏం విధానాలు అనుసరించాలనే దానికి నేను ఆరుదళ్ళ పద్ధతిలో మనం వరి పండించాలనేది అట్లా మనకు అక్కడ జరిగేది కూడా అదే. మనం వరిలో కేవలం కలుపు నివారణ నిమిత్తం నీళ్లు పెడుతున్నాం తప్పితే వేరే అదన ప్రయోజనం ఏం లేదు. కాబట్టి వరికి మనం అంటే కలుపు మనకు వరిలో ఏమవుతుందంటే ఈ నీళ్లు పెట్టడం అనేదే అసలు దానికి పెద్ద అధిక దిగుబడి రాకపోవడానికి అదే పెద్ద అవరోధం అవుతుంది. కానీ ఎందుకు వరికి నీళ్లు పెడుతున్నారంటే కేవలం మొదట్లో ఈ కలుపుని అదుపులో పెట్టడానికి నీళ్లు పెట్టారు. ఈ పెట్టిన నీళ్ళ వల్ల ఏమైందంటే వేరు వ్యవస్థ భూమి మీద వేరు వ్యవస్థకు ప్రాణవాయువు అందక వేరు వ్యవస్థ అడ్డంగపోవటాన్ని ఏమైందంటే ఏ కారణం చేత ఉపరితలం ఎండింది అనుకోండి, ఎండొచ్చి అప్పుడు ఏమైందంటే వేరులో ఉన్న తేమతో సహా ఆవిరైపోయి పొలం మొత్తం ఎండిపోవటాన మళ్ళీ తిరిగి నీళ్లు పెట్టడం అనేది మొదలుపెట్టారు పూర్వకాలం నుంచి.
అయితే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కూడా ఇదే విధానం అనుసరించాలేమోనని మళ్ళీ మళ్ళీ అది కంటిన్యూగా అది వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళ ఉద్దేశాలు మారకుండా మొత్తం కూడా విధానం అదే అట్టనే మారిపోయింది. అది ఇంకా ఈవెన్ ఇప్పుడు వ్యవసాయ పరిశోధన స్థానాల్లో కూడా ఏదో కొత్త కొత్త వంగడాలు తయారు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు తప్ప ఈ వరి విధానం వేసే విధానంలో కానీ పండించే విధానంలో కానీ ఏ మార్పులు ఇంతవరకు జరగలేదు. అంటే పరిశోధనా స్థానాల్లో వంగడాలతోనే అధిక దిగుబడి సాధించడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప ఈ విధానంలో మార్పు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనకు క్రమబద్ధంగా ఇంకా దిగుబడి పెరగడానికి మనం ఏం చేయాలనే విషయాన్ని వాళ్ళు ఇంతవరకు ఈ వ్యవస్థకి వాళ్ళ ద్వారా తెలిసింది ఏం లేదు. అంటే సాగు విధానంలో మార్పు రావాలని కోరుకుంటున్నారు. సాగు విధానంలో మార్పు రానంత వరకు ఈ వంగడాలతోని ఇప్పుడు దాకా మనం చూసిన దిగుబడులు 45 బస్తాలు 40 బస్తాల కన్నా ఎక్కువ సాధ్యపడలేదు. కానీ మన ఈ శ్రీవరి అనే పద్ధతిలో అంటే దూరం నాటేయటం అంటే శ్రీవరి అనేది మనం ఇప్పుడు పెట్టుకున్న పేరు, కానీ ప్రాచీన కాలం నుంచి ఉన్న శాస్త్రం ఏంటంటే నాటు ఎడమైతే పంట పాతర్లను కోరిద్ది, నాటు ఒత్తు అయితే పంట వాములు కోరిద్దని ఇప్పుడు మనకు వ్యవసాయ వచ్చిన కూలీలే ఆ మాట మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఏమైందంటే ప్రధానంగా ఇప్పుడు ఇదివరకు పూర్వకాలం 40 మనకు నారు పోయడానికి 25 కేజీ నుంచి 30 కేజీల గింజలు వాడేది. ఈ 35 కేజీ గింజలు వాడినప్పుడు ఏమైంది, నారు ఎక్కువ పడుతుంది కాబట్టి ప్రధాన పొలంలో కూడా నాటడానికి ఈ నారుని మొత్తం తీసుకుపోయి దాంట్లో నాటేది. ఇంకోటి ఏంటంటే ఆ నారు నాటంగానే అది మొత్తం నిండుగా అవపడే ఒక సంతృప్తి చెందే విధానం ఉండేది రైతుకి. కానీ ఇది దూరంగా పెడితే మనకు అధిక దుబ్బు వస్తుంది, అధిక దిగుబడి వస్తుంది అన్న విషయం రైతుకి అవగాహన కలగలేదు ఎప్పటిదాకా కూడా. ఈ మొక్కని ప్రధాన పొలంలో కూడా అడుగు దూరం కానీ 10 అంగుళాలు అడమని పెట్టారు. దాన్ని అడుగు దూరం పెంచుకున్నా పెద్ద ఇబ్బంది ఏం లేదు. మనం ఎంత దూరం పెట్టుకున్నా దానికి తగ్గట్టే ఆ దూరానికి అనుగుణంగానే మళ్ళీ ఈ పిలకలు కూడా అధికంగా వస్తాయి. ఆ విషయం మనకి ఒకసారి మా గ్రామంలోనే ఒకసారి బండి అచ్చుపెట్టి బండి చక్రాలు ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పులో కంది పెట్టారు. ఒకసారి కంది పెట్టినప్పుడు ఏమైంది, చేతికి అబ్బనంత లావైంది ఆ కాండం. ఒక్కొక్క వరుసకే బస్తా కందులేని. అంటే మన అక్కడ అర్థమవుతుంది కదా, మనకు దగ్గర ఎన్ని మొక్కలు వేస్తున్నాం అనేది కాదు, ఎంత ఎడం పాటిస్తున్నప్పుడే మనకు మొక్కకి అన్ని వైపుల నుంచి సూర్యరశ్మి పడి అది అధిక దిగుబడికి దోహదపడుతుంది తప్ప మనం దగ్గరగా వేసినంత మాత్రాన మనకు చూడటానికి కళ్ళకి ఏదో ఇంపుగా అవపడటానికి దగ్గరకు ఉంటాయి తప్ప అది దిగుబడి పరంగా ఒక మొక్క నీడు ఒక మొక్క మీద పడి అది కిరణజన్య సమయక్రియ జరగక, లేకపోతే ఈ అధిక దోమపోటు లేకపోతే రకరకాల తెగుళ్ళకు గురి అవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది తప్ప దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. తొలిసారి మనం నాటినప్పుడు అది దగ్గర ఏర్పడటం వల్ల మనకు చూడటానికి ఏదో మనకు ఎంబటే పైరు ఏదో చిక్కగా అయినట్టు ఆ భావనే తప్ప ఈ దూరంగా పెట్టిన మొక్క ఒకటే గింజ నుంచి వచ్చిన మొక్క పెడితే 85 నుంచి 125 పిలకలు అయితే మనం స్వయంగా లెక్క పెట్టాము. దాన్ని 150 దాకా కూడా కొనసాగే అవకాశం ఉంది. భూ భౌతిక తత్వానికి అనుగుణంగా అవకాశం ఉంది. ఇలాంటి మనం అంటే ఇప్పుడు ఎంతసేపటికి మనం ఈ 45 బస్తాలే ఏదో ఇదే ప్రామాణికం అనుకుంటాం, కానీ ఇది క్రమబద్ధంగా 100 బస్తాలకు చేరే అవకాశం ఉంది. కాబట్టి మనం అసలు ఇది తప్పనిసరిగా పాటించాల్సిన విధానం. ఇప్పుడు మన విధానం మార్చుకున్నంత వరకు మనకు నీళ్ళ అనేవి విపరీతంగా వరదలాగా బారించి నీటిని మనం చాలా దుర్వినియోగం చేస్తున్నాం. అసలు అంటే అవసరం లేని విధానం అది. అంటే దీనికి నిజంగా అవసరం అయ్యి నీళ్లు పెట్టడం కాదు, మనకు అవసరం లేకుండానే నీళ్ళు అధికంగా పెట్టి మనం వాటిని నీళ్ళ వృధాన్ని ఎక్కువ చేస్తున్నాం. ఇక్కడ పంటల పరంగా భూభౌతిక స్థితి కూడా మంచి సారవంతమైన భూములు కూడా నీళ్ళు అధికంగా పెట్టడం వల్ల అది సైడ్ కాలువల మన్నులాగా నల్లగా అయ్యే పరిస్థితి వచ్చింది. అదే మీరు ఆరుదళ్ళు పెట్టుకున్న పొలంలో ఇదివరకు అట్లా నల్లగా ఇదివరకు పడికట్టు విధానంలో ఎక్కువ నీళ్లు పెట్టి నల్లగైన భూములు కూడా ఇప్పుడు ఏమైందంటే ఈ ఆరుదళ్ళకు ప్రభుత్వం వారు ఇప్పుడు ఆనంద పద్ధతిలో నీళ్ళు ఇచ్చినప్పుడు భూమిలో ఆరుదళ్ళకు గురైనప్పుడు ఏం జరిగిందంటే అది భూమి తన ఒరిజినల్ స్వరూపానికి మారింది. అంటే ఇదివరకు అది ఎర్ర భూమి అయి ఉంటే
ఈ ఏళ్ల తరబడి నీళ్లు పెట్టి ఉండటం వల్ల అది నల్లగా మరి అంటే భూమి ఎంతగా మనం ఈ నీళ్లు అధికంగా వాడటం వల్ల భూమి సారం ఎంత కోల్పోతున్నాం అనేది మనకు అక్కడ కొంచెం అర్థమవుతుంది. ఈ ఆరుదల వల్ల భూభౌతిక స్థితం కూడా ఎట్లా మెరుగుపడుతుంది అనేది అర్థమైంది. కాబట్టి మనం ఈ ఫస్ట్ ప్రాథమికంగా మనం ఈ నీరు పెట్టే విధానంలో మనం మార్పు రానంత వరకు ఈ వరిలో అధిక దిగుబడి సాధ్యపడదు. నీటి వనరులు మనం ఒక పద్ధతి ప్రకారం వాడుకునే విధానం అనేది మనకు ఎప్పటికీ సాధ్యపడే విధానం కాదు. కాబట్టి కేవలం మనం ఆరుదళ్ళు అనేది కేవలం నీళ్లు పొదుపు గురించి కాదు. మనం దిగుబడులు పెంచుకోవడానికి మనం ఏ విధానం అనుసరించాలనే దానికి ఒక మూల సూత్రమే ఆరుదళ్ళు. అయితే ఏమవుతుందంటే మనకు అసలు అంటే మరి ఇప్పుడు ఆరుదల వల్ల ఏం జరుగుతుందనే దాన్ని మనం నిజంగా ఫీల్డ్ మీద పరిశీలించుకుంటే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనం వరి మొక్క నాటిన దగ్గర నుంచి దాని ఎప్పుడైతే మనం ఆరుదలు పెడతాం దానికి కింద పిలకొచ్చే భాగం గాలి వెలుతురు సోకటం వల్ల అధిక పిలక చీలుతూ ఉంది. అది ఒక నిర్దిష్టమైన రోజుల్లో మాత్రమే పిలక వస్తుంది తప్పితే తర్వాత మనం ఒక పిలక దశ దానికి పిలక తొడిగే దశ అయిపోయిన తర్వాత దానికి పిలక రావాలంటే రాదు. కాబట్టి ఆ ప్రాథమిక దశలోనే అధిక పిలక రప్పించుకోవాలి. దానివల్ల మనకు తర్వాత అది ఆ పంటకాలం మొత్తం కాంతిని అనుభవించి దాని నుంచి ఎన్నుల్లో మెరుగైన గింజలు రావాలి అంటే మనం ఆరుదళ్ళు అనేది మొదటి నుంచి పాటించాలి. ఈ మొదటి నుంచి పాటించినప్పుడు మనకు వచ్చే అవరోధం ఏంటంటే కలుపు. ఈ కలుపుని అసలు మొదటి నుంచి కూడా ఈ వరికి నీళ్ళు ఎందుకు పెడుతారంటే కేవలం కలుపును అదుపులో పెట్టడానికే నీళ్లు పెట్టారు. అయితే ఇప్పుడు ఈ కలుపు అదుపులో పెట్టడానికి మరి ఈ పద్ధతులు ఎట్లా సాధ్యపడిద్ది అంటే మనం ప్రతి మొక్కని కూడా మనం వేసుకునే విధానంలో క్రమశిక్షణగా వేసుకోవాలి. క్రమశిక్షణగా వేసుకున్నప్పుడు అంటే వరుస క్రమం అంటారు. ఒక లైన్ ఎంబటి మొక్కకి నిర్దిష్టమైన ఎటు చూసినా మొక్క ఎడవ. అప్పుడు ఏమవుతుందంటే అన్ని వైపుల నుంచి సూర్యరశ్మి పడి మనం ఇక్కడ పెట్టేది కూడా వాడేది కూడా మనం 2 కిలోల ధాన్యమే వాడతాం. అంటే ఒక్కటే గింజ నుంచి వచ్చిన మొలక పెడతాం మనం ఎకరానికి మనం విత్తనపు ధాన్యము తక్కువ అవుతుంది, మనకు దిగుబడి పరంగా అధికమవుతుంది. కాబట్టి మనం ఈ దిగుబడి మనం ఏదో ఎక్కువ ధాన్యం వాడినంత మాత్రాన దిగుబడి ఏం పెరగట్లేదు. కాబట్టి ఈ తక్కువ ధాన్యంలోనే తక్కువ విత్తనం వాడే ఎక్కువ మెరుగైన ఇప్పుడు పరిశోధనా కేంద్రాల్లో మంచి మెరుగైన ఏదో బ్రీడర్ సీడ్ అని తయారు చేస్తారు. అది ఎక్కువ మందికి ఇప్పుడు ఒకరైతే ఎక్కువ వాడితే ఎక్కువ మందికి అందుబాటులో వచ్చే అవకాశం ఉండదు. అదే మనం విత్తనపు ధాన్యం మనం ఈ పద్ధతిలో మనం ఈ దూరం వేసుకొని మనం ఈ శ్రీ పద్ధతి అనే మనం పేరు పెట్టుకున్నాం దానికి. ఆ శ్రీ పద్ధతిలో మనం కనుక దూరం వేసినప్పుడు విత్తనపు ధాన్యం కూడా తక్కువ అవుతుంది. తక్కువైనప్పుడు మనకు ఆ తయారు మనం ఎంతో పరిశోధనా స్థానాల్లో ఎంతో శ్రమపడి తయారు చేసిన విత్తనపు ధాన్యం కూడా ఎక్కువ రైతులకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ పద్ధతి అనుసరించడం అనేది మనం అన్ని రకాలకు కూడా మెరుగైన ఫలితాలే వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేవలం కలుపు నివారణ నిమిత్తం అది మనం నీళ్లు పెడుతున్నాం. కాబట్టి ఆ నీళ్లు మనం ఆరుదళ్ళు పెట్టిన దీనికి మనం ఆరుదళ్ళు పెట్టాలంటున్నాం. కాబట్టి మనం ఆరుదళ్ళు పెట్టాలనుకున్నప్పుడు వచ్చే కలుపు నివారణ నిమిత్తం మనం ఈ కోనోవీడర్ అనే దాని మధ్యలో కలుపు నివారణ నిమిత్తం నడుపుతాం. ఈ నడిపినప్పుడు ఏం జరుగుతుందంటే దాన్ని అధికంగా తిప్పాలనే ఒక కాన్సెప్ట్ అది వచ్చింది. కానీ అప్పుడు ఆ పరిస్థితిని మనం అధిగమించడానికి ఏం చేయాలంటే ఇదివరకు వీళ్ళు ఈ శ్రీవారి సేద్యం అన్నప్పుడు ఏం చేశారంటే దాన్ని 12 రోజులు పెంచాలని చెప్పారు. ఈ 12 రోజులు పెంచడానికి మొక్క ఎత్తు ఉండకపోవటాన మనం ప్రధాన పొలంలో మనం అది నాటినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ప్రధాన పొలంలో ఇది ఎదిగే క్రమంలో దాంతోపాటు దానికి సమాంతరంగా కలుపు కూడా ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ కలుపు నివారణ నిమిత్తం అధికంగా కోనో వీడర్ అధికంగా నడపాల్సి వస్తుంది. ఈ కోనో వీడర్ అధికంగా నడపటం అనేది రైతుకు గుదిబండగా మారి ముందుకొచ్చిన రైతులు కూడా దీని పట్ల కొంచెం సుముఖత లేకుండా మళ్ళీ వాళ్ళని వెనక్కుపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించడానికి మనం ఏం చేయాలంటే ఈ నారుమడి పెంపకం దగ్గరనే మనం కొంచెం ఎత్తు మనం టార్పాలిన్ షీట్ సైజు మనం ఎక్కువ తీసుకొని దాన్ని అటువైపు ఇటువైపు అడుగెత్తు మనం ఎత్తుపెట్టి కింద మనం వర్మీ కంపోస్ట్ కానీ మంచి పశువుల ఎరువుతో కూడుకున్న మట్టి కానీ అధికంగా వాడి
దానిపైన కాలిన వరి బూడిద పోసి మనం దానిపైన మనం మండగట్టి మొలకెత్తిన విత్తనాలు చల్లాలి. చల్లినప్పుడు ఏమవుతుందంటే ఈ మొలకెత్తిన గింజలు మొలిచిన తర్వాత ఈ ఈ కాలిన వరి బూడిదలో ఏమవుతుందంటే స్పాంజి లాగా ఉంటుంది కాబట్టి దాంట్లో ఆల్రెడీ మనం పెట్టిన తేమే నిలువ పెట్టుకొని ఉంటుంది. ఈ కింద వేరు కింద పోయిన తర్వాతనేమో కింద మనం ఇచ్చిన ఎరువులోని పోషక ద్రవ్యాలు ఉపయోగపడి మొక్క బలంగా ఎదిగే పరిస్థితి ఉంటుంది. మొక్కకి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మొక్కని 21 రోజు దాకా కూడా మొక్కలో గింజలో ఉన్న పిండి పదార్థమే తల్లిపాలలాగా ఉపయోగపడుతుంది. మనకు వేరే మట్టితోని ప్రమేయమే లేదు 21 రోజు దాకా కూడా. అది మనకి ఇది ఎట్ట అవగాహనకు వస్తుందంటే మనకు వరి ధాన్యం బట్టి రైస్ మిల్లుల్లో పార్బాయిల్డ్ రైస్ మిల్లులలో ఎక్కడన్నా ఈ కాలిన వరి బూడిద మీద ఈ బస్తాలు దులిపినప్పుడు లేకపోతే అడ్డదిడ్డంగా ఎట్నొకట్ట వాటి మీద పడిన గింజలు పెరిగి ఏపుగా పెరుగుతాయి. మన నార్మల్లో పెరిగే గింజల కన్నా అదే నాణ్యం ఉంటుంది ఆ మొక్క ఆ నాణ్యత దానికి ఉన్న నాణ్యత గమనించినా మనకు అర్థమవుతుంది. మొక్క మట్టితోని ఎప్పటి నుంచి అవసరం అనేది అది ఒకసారి పోయినప్పుడు అక్కడ నేను గమనించడం జరిగింది. ఏమన్నా అది దాదాపు 12 అంగుళాలు ఎత్తు పెరిగింది. దానికి అది వర్ష ద్వారంగా పడిన తేమ అంతా ఆ పొట్టులో ఉందన్నమాట. ఆ పొట్టులో ఉన్న అది తేమను తీసుకొని అది మొక్క ఏపుగా అడుగెత్తు పెరిగింది. దాంట్లో ఏ రోగ లక్షణం లేదు, ఎలాంటి ఇది లేదు. మరి ఇది ఎట్ట సాధ్యపడింది అంటే మనం తెలుసుకుంది ఏంటంటే గింజలో ఉన్న పిండి పదార్థమే మొక్కని 21 రోజు పాటు అదే పోషిస్తుంది. కాబట్టి మనకు మట్టితోని సపోర్ట్ ఎప్పుడంటే వేరు వ్యవస్థ రూపకల్పన జరిగిన తర్వాత అప్పుడు మట్టితోని అవసరం తప్ప ఈ ప్రాథమిక దశలో మట్టితోని ప్రమేయం లేదు. మరి మట్టితోని ప్రమేయం లేకుండా కూడా మనం ఈ పొట్టులు ఎందుకు పెంచాలి అంటే మనం మొక్కెంట తయారైన ప్రతి ప్రాథమిక వేరు వ్యవస్థ మొక్కెంటే పొందగలగాలి అంటే మనం ఈ కాలిన వరి బూడిదలనే పెంచాలి. కాలిన వరి బూడిదలు పెంచినప్పుడు మాత్రం ఏమవుతుందంటే ఆ మొక్కెంబడి తయారైన ప్రతి ప్రాథమిక వేరు వ్యవస్థ మొక్కంటే ఉంటుంది. అప్పుడు మనం ప్రధాన పొలంలో మనం దాన్ని దమ్ము చేసి కరిగట్టు చేసిన పొలంలో మనం అది మనం సారవంతమైన మట్టి కలిగి ఉన్న అంటే అప్పటికే వేరు వ్యవస్థ సంసిద్ధంగా పాకటానికి సంసిద్ధంగా ఉన్న ఫీల్డ్ మనం క్షేత్రాన్ని మనం తయారు చేసాం. దాంట్లో మనకు అది క్షేత్రం తయారైంది. కానీ సాధారణ పద్ధతిలో వరి నారు పెంచినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు 25 రోజులు 30 రోజులు పెంచుతారు. వాళ్ళు పీకేటప్పుడే 70-80% భూమిలో తెగొస్తుంది వేరు. అప్పుడు ఏమవుతుంది, ఆ వేరు అంతా తెగిన తర్వాత ఈ కొత్త భూమిలో ఈ మొక్క వేసిన తర్వాత అది కొత్తగా వేరు వ్యవస్థనంతా రూపకల్పన చేసుకొని అది ఎదిగేసరికి పిలక దశ అంతా అయిపోతుంది. పిలక దశ అంతా అయిపోయిన తర్వాత అది 25-30 పెడుతుంది. పెట్టినప్పుడు మన దిగుబడి రూపంలో పెద్దగా మార్పు అనేది జరగట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలా, ప్రాథమిక వేరు వ్యవస్థ మనం తెగకుండా చూసుకొని మొక్కని ఈ నార్మల్లోనే కొంచెం ఎత్తు పెంచుకునేటట్టు కనుక మనం చేయగలిగితే చేయొచ్చు. మనం ఏది కాలిన వరి బూడిదలో కింద 1 అంగుళమేమో మన వర్మి కంపోస్టు మనం పశువుల ఎరువు కానీ మంచి పెద్దడు మనం పశువుల దిబ్బ మీద ఉన్న కింద ఎరువు అడుగున ఉండేది చాలా మెత్తగా మంచిగా తయారై ఉంటుంది. అలాంటి ఎరువుని మనం టార్పాలిన్ షీట్ మీద కింద పరిచి పైనంత కాలి వరి బుడిది పెట్టి మన చుట్టూ సిమెంట్ ఇటుకలు ఒక అడుగెత్తు పెట్టుకోవాలి. అడుగెత్తు పెట్టుకున్నప్పుడు ఏమైందంటే ఇది ఎత్తు పెరగటానికి ఎత్తు ఎందుకు పెంచుకున్నాం అంటే వేరు చిక్కుకోకుండా ఈ దృఢంగా ఈ ఎత్తు ఎదిగిన తర్వాత దీన్ని తీసుకుపోయి మనం ప్రధాన పొలంలో పెట్టిన తర్వాత ఇక్కడ కూడా మొక్కకి అంత వేరు వ్యవస్థ మొక్క అంటే వచ్చింది కాబట్టి దాని ప్రధాన పొలంలో మనం ఈ 10 అంగుళాల దూరం కానీ పెట్టినప్పుడు అది అసలు ఒక అనూహ్యమైన రీతిలో అది ఎదుగుతుంది అనమాట. బాగా దాని గ్రోత్ అధికంగా ఉండి అప్పుడు ఏమవుతుంది, ఈ వచ్చే కలుపు ఆ ప్రధాన మొక్క నీడలో అవిసిపోవాల్సిందే తప్ప ఈ కలుపు ఈ ప్రధాన మొక్కని అధిగమించలేదు. అప్పుడు మనం కోనోవేడరు తిప్పటం అనేది దాని యొక్క అంటే ఎక్కువసార్లు తిప్పే అవకాశం తక్కువ అయిపోతుంది అనమాట. ఈ నారు పెంపకంలో కూడా మనకు ఏం జరుగుతుందంటే అతి కొద్ది నీటి వస్తువునే నారు మన స్లాబ్ మీదనే పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇంటి దగ్గర ఉన్న స్లాబ్ మీదనే దాదాపు ఒక 20 అడుగులు పొడుగు 6 అడుగుల వెడల్పులో మనం 2 బిట్లుగా ఒక 10 అడుగులు ఒక బిట్టు 10 అడుగులు ఒక బిట్టు చేసుకున్నా కానీ మనం ఈ కొద్ది ప్లేస్లోనే నారు పెంపకం ఇప్పుడు మామూలు సాధారణంగా రైతులు చేసే పని నారు పెంపకం ఉన్నప్పుడు ఆ నారు పెంపకానికే చాలా రోజులు కావలికి పోవాల్సి వస్తుంది. ఆ తిప్పలు కూడా తప్పుతుంది అనమాట. ఇక్కడ మనం ఇంటి దగ్గరే నారు మన
మన మన పూర్తి పరిశీలన అది నిరంతరం జరుగుతుంటుంది. దానివల్ల మనకు నారు ఖర్చు తగ్గుతుంది. సుమారు ఒక 300-400లోనే అయిపోయే పరిస్థితి ఉంటుంది ఈ పద్ధతిలో. అంటే మొక్కకి మధ్య మీరు ఎంత చెప్తున్నారు దూరం ఉండాలని? ఇక్కడ ప్రధాన పొలంలో పెట్టిన తర్వాత 10 అంగుళాలు పెట్టవచ్చు. సరే, ఒకవేళ మార్కర్ని 12 అంగుళాలకు కూడా మార్చుకోవచ్చు. 12 అంగుళాలకు మార్చుకున్నా మన ఎంత అంటే మరీ ఎక్కువ కాకుండా ఈ 10 లేదా 12 అంగుళాలు ఎంత పెంచుకున్నా సరే మనకు దూరం పెట్టిన కొద్దీ మళ్ళీ దూరం పెట్టినకు అనుగుణంగా పిలక శాతం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్ని వైపుల నుంచి కాంతి సమానంగా పడుతుంటుంది కాబట్టి మొక్కకు అన్ని వైపులు పిలక వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక్కటే మొక్క నాటే పద్ధతే గొప్ప విధానం. మనం 2-3 మొక్కలు నాటినప్పుడు అన్నిటికీ వేర్లు ఉన్నాయి కాబట్టి ప్రతిదీ పిలక రావడానికి ప్రయత్నించి ఏది కూడా పిలక ఓదానికి పోటీ అయి పిలక వచ్చే ఇది తక్కువ అవుతుంటుంది. కాబట్టి మనం ఒకటే గింజ నుంచి వచ్చిన మొలక పెట్టినప్పుడు అది అన్ని వైపులకు, అంటే ఒక మొక్కకున్న వేరే కాబట్టి అది భూమి నుంచి తీసుకునేది కాబట్టి అది అన్ని వైపుల పిలక రావడానికి అది తన శక్తి కొలది అధికమైన పిలక రావడానికి అది దోహదపడుతుంది అనమాట. ఇది ఒక్క మొక్క నాటినప్పుడు. అదే మనం 2-3 మొక్కలు నాటితే ఏమవుతుంది, ప్రతి మొక్కకి మనం పెట్టే ప్రతి మొక్కకి వేరుంది కాబట్టి అన్ని మొక్కలు దాని భూమి నుంచి పోషకాలు తీసుకొని పోటీ తత్వంతో మనకు పైకి పిలక రావటన్నప్పుడు అది ఒకదానికోటి పోటీ పడి బయట అంచుల వైపు పిలక వస్తుంది తప్పితే మధ్యలో రాదు పిలక. కాబట్టి మనం ఒక మొక్క పెట్టినప్పుడు అన్ని వైపులా ఒకటే మొక్కతోని అధికమైన పిలక వస్తుంది. ఆ పిలక కూడా మనం స్వయంగా లెక్క పెట్టింది ఏంటంటే 85 నుంచి 125 అనేది స్వయంగా లెక్క పెట్టినాం. మన పంట తిరిగిన అది మొత్తం అయిపోయిన తర్వాత కూడా అది ఎంత వచ్చిందంటే ఒక్కొక్క ఎన్నుకి 550 గింజలు కూడా వచ్చినాయి ఒక దగ్గర. చాలా దగ్గర అంటే యూనిఫామ్గానే అట్నే వచ్చినాయి. అయితే ఇప్పుడు ఈ మార్కింగ్ అనే దీంట్లో ఏంటంటే ఈ ప్రధానంగా మనం ఈ పద్ధతి అనుసరించుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మార్కర్ వేసుకోవడంలో, ఈ నాటేయడంలో ఉన్న ఈ కూలీలు కొంచెం ఈ మనకు అవగాహన కొంచెం ముందుగా వాళ్ళకి మనం చెప్పుకొని ఉండాలి. ఏది రైతు కూలీలకి ఇట్లా పెట్టాలమ్మా, ఈ మార్కింగ్ అని దగ్గరే పెట్టాలి, ఒకటే మొక్క పెట్టాలి అనే విషయం మనం చెప్తే అప్పుడు మనం పెంచుకున్న నారు కూడా అక్కడ కరెక్ట్గా సరిపోతుంది. వీళ్ళు ఇంకా ఇదివరకు పూర్వపు విధానానికి అలవాటు పడి కొంతమంది ఇక వాళ్ళు నాటేసేటప్పుడే ఒక రకమైన అనాసక్తిగా ఉంటారు. కాబట్టి వాళ్ళని మనకు వాళ్ళు ఎవరైతే మనకు సూటబుల్లో మన మాటిని ఎవరైతే అర్థం చేసుకున్న వ్యక్తులతోని మనం వాళ్ళని నలుగురు మనుషులు ఉన్నా సరే ఉదయం నుంచి సాయంత్రం లోపు మనం నాటేయటం అయిపోతుంది. కానీ మనం ఈ జనాలు ఎక్కువ పెట్టుకొని వాళ్ళతోని మనం వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి వివరంగా చెప్పలేక ఇలాంటి పరిస్థితి కూడా వస్తుంది. అలాంటి పరిస్థితి మనం ఎదుర్కొన్నాం. కాబట్టి మనం ఈ మార్కర్ రూపకల్పన ఈ రోలర్ మార్కర్ అనేది తయారు చేశారు రైతులే. అసలు ఈ శ్రీవారి వచ్చిన మొదట్లో ఈ రోలర్ మార్కర్ అని తయారు చేసి దానికి 8 వరుసలు పెట్టారు. ఈ 8 వరుసలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే రోలర్ మార్కర్ ఒక మడిలో ఒక చివరి నుంచి ఇంకో చివరికి పోయేటప్పుడు ఏం జరుగుతుందంటే అది ఒక చివరి నుంచి ఇంకో చివరికి ఒకసారి అయిపోతుంది. ఒకసారి అయిపోయి రెండోసారి మనం వేసేటప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆ నిలువు గీతను ఆధారం చేసుకొని మార్కింగ్ పెట్టినప్పుడు ఆ వేసిన మార్కింగ్ను వేయబోయే మార్కింగ్ లైన్లు కలవట్లేదు అనమాట. అది ఆ పరిస్థితిని అధిగమించడానికి మనం ఏం చేసామంటే మార్కర్ని ఒకసారి ఒక మడిలో ఒక చివరి నుంచి ఇంకో చివరికి పోయిన తర్వాత ప్రతిసారి ఎత్తి పెట్టాలి మార్కర్ని. అప్పుడు ఏమైందంటే అడ్డగీతలు మధ్యలో పడపట్టన ఆ 8 వరుసలు సపరేట్గా ఉంటాయి, ఈ 8 వరుసలు సపరేట్గా ఉంటాయి. ఇంకా అట్ట చేసినప్పుడు ఏమైందంటే కొంచెం మనం ఈ దారం పట్టుకొని దారం బట్టి నడిపితేనో దానికి మంచి ఒక పొందిగ్గా ఒక వర్షం మనం ఒక లైన్ ప్రకారం వస్తాయి. అప్పుడు మార్కింగ్ కూడా ఒక వ్యక్తి అంటే బాగా అనుభవశాలి, ఈ ట్రాక్టర్ దున్ని బాగా చేసేవాళ్ళు, ఈ పొలాల మీద పత్తి వేసేవాళ్ళు, అచ్చొడ్డగా వేసేవాళ్ళు అయితే ఆ వ్యవసాయ పరంగా అనుభవం ఉన్నవాళ్ళు ఈ మార్కింగ్ వేసినా కానీ మార్కర్ భూమి మీద కరెక్టే వస్తుంది. అనుభవం లేని వాళ్ళు కొంచెం వ్యవసాయంతో కొంచెం అనుబంధం తక్కువ ఉన్న వాళ్ళు వేస్తేనేమో కొంచెం అక్కడిక్కడ వంకర టిక్కర్లు పోయి దానివల్ల ఏమైందంటే మొక్కల సాంద్రత తగ్గుతుంది. ఎకరంలో వేసే మొక్కలు కొంచెం సంఖ్య తగ్గినప్పుడు ఏమవుతుందంటే దానివల్ల మళ్ళీ దిగుబడి మీద ప్రభావం అవుతుంది. మళ్ళీ ఇది ఇంతేనా దిగుబడి, ఇంత చేసిన తర్వాత ఇదేనా అన్నట్లు మళ్ళీ పక్క రైతు మనల్ని ఒక అభ్యంతరకరంగా మాట్లాడే అవకాశం ఉంటుంది.
కాబట్టి మనం ఏం చేయాలంటే మనం సుతారి దారం పట్టుకోనో ఏదో చేసి ఒక ఇద్దరు వ్యక్తుల సహాయం తీసుకొని ఆ మార్కర్ని క్రమబద్ధంగా ఆ దారం వెంబడి నడిపినప్పుడు ప్రతిసారి కూడా ఎత్తి పెట్టాలి మార్కర్ని. అయితే ఇప్పుడు ఫస్ట్ 8 వరుసల మార్కర్ ఏమైందంటే ఎక్కువ బరువు అయ్యి దాన్ని కొంచెం మనం రోలింగ్ చేసేటప్పుడు కొంచెం స్కిడ్ అవుతుంది. స్కిడ్ కావడం ఏమైందంటే ఒక డబ్బా మనకు బాక్స్ సైజు నలువైపు వచ్చే బాక్స్ సైజు కొంచెం పెరగటం తగ్గటం ఇట్లా అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మార్కర్ని కొంచెం 5 వరుసలకు అట్లా కుదిచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఫ్రీగా మూవ్ అవుతుంది భూమి మీద. అది తొందరగా జరుగుతుంది కాబట్టి మార్కింగ్ అనేది తొందరగా అయిపోతుంది. అంటే ఈ పక్కకి ఎత్తి పెట్టడం అనేది తెలియనప్పుడు మనకేమో సుమారు ఒక 3 రోజులు పట్టింది మార్కింగ్ చేయడానికే. ఎప్పుడైతే మనకు ఎత్తి పెట్టడం అనేది ఎప్పుడైతే మనకు తెలిసిందో ఈ పరస్పరంగా ఆ వరుసలు ఎత్తి పెట్టినప్పుడు ఏమైందంటే అడ్డగీతలు పడకపోవడం ఆ వరుసలు పరస్పరంగా ఉన్నాయి, ఈ వరుసలు పరస్పరంగా ఉండటం వల్ల ఈ నాటేసే కూలీలు కూడా ఎప్పుడు వాళ్ళకి కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళు వేశారు. ఇప్పుడు ఇదివరకు 12 రోజులు నారబెట్టమన్నారు ఫస్ట్ మొదట్లో. కానీ ఇప్పుడు మనం ఏం చేసామంటే 21 రోజు దాకా 20 రోజులు 21 రోజు మనం నార్మల్లోనే దాన్ని కొంచెం ఎత్తు పెంచుకున్నాం కాబట్టి అది ప్రధాన పొలం కూడా మంచిగా తయారై ఉండి మనం ఈ మొక్క ఎదగటానికి సరైన వాతావరణం అక్కడ ఉంది కాబట్టి ఆ మొక్క మనం పెట్టంగానే వేరు వ్యవస్థ అంతా ఈ మొక్క అంటే ఉంది కాబట్టి అది ఎమ్మట భూమిలోకి చొచ్చుకుపోయి ఏ క్షణం నాటామో ఆ క్షణం నుంచి ఎదుగుదల మొదలయ్యి దాని యొక్క ఎదుగుదల అనేది వేగవంతంగా ఉంటుంది. వేగవంతంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది ఆల్రెడీ ఎదిగింది అనుకోండి, ఒక 2 సార్లు కోనవీడరు మధ్యలో కలుపు నివారణ నిమిత్తం జరిపితే అప్పుడు ఇది ఆల్రెడీ మొక్క ఎదిగింది కాబట్టి ఆ వచ్చే కలుపు దీని నీడలో అవిసిపోవాల్సిందే తప్ప దీని అధికం కలుపు అనేది ప్రధాన మొక్కకి ఏమాత్రం అవరోధం కాదు. ఈ వరి మొక్కలో పక్క మొక్క నీడ దీని మీద పడకూడదు. ఏ మొక్క నీడ అంటే అది వరి మొక్క అయినా కానీ కలుపు మొక్క అయినా కానీ ఒక మొక్క నీడ ఒక మొక్క మీద పడకూడదు. స్వేచ్ఛగా కాంతిని అనుభవించాలి. మొక్క కాంతిని అనుభవించినప్పుడు దానికి ఆకు కూడా బరుసుగా తయారవుతుంది మందంగా. మనకి దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకు తెగుళ్ళు కూడా అసలు ఆశించే అవకాశం లేదు. ఎప్పుడైతే మనకు ఈ మొక్కని మనం దూరంగా పెట్టామో సూర్యరశ్మి అధికంగా పడటం వల్ల ఆకు బరుసుగా తయారవుతుంది. కాండం కూడా మనం ఎట్లా చూస్తున్నామంటే ఇప్పుడు దాకా రైతులకు పూర్వపు రైతులకి ఏమైనా తెలిసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు కొత్తగా ఉన్న జనరేషన్కి మనకి ఏమైనా వరి ఆ స్ట్రా అనేది గట్టిగా మాత్రమే చూస్తున్నాం మనం. కానీ రెల్లు కనుక మనకు కాడ గట్టి ఉన్నట్టు రెల్లు కాడ ఉన్నట్టు వరి యొక్క కాడ కూడా రెల్లు కాడ తయారైనట్టు అయింది అనమాట. ఏది ఎడంగా పెట్టడం వల్ల సూర్యరశ్మి అధికం పడటం వల్ల ఈ మనం భూమి మీద ఈ మన దూరం భూమిలో మనం ఇంకోటి ఏం చేసామంటే మనం కేవలం ఈ రసాయనిక ఎరువుల ప్రమేయం లేకుండా కేవలం సేంద్రియ ఎరువుల ఇదితోనే పెంచాం. అది ఎట్లా మనం ఒకసారి అది ముందుగా పచ్చిరొట్టు వేసి దాంట్లో అది పెరిగింది. అది మనం వేసింది కూడా కాదు. పచ్చిరొట్టు అనేది గల్జే రాక అది పెరిగిన దాన్ని మనం దాన్ని దమ్ము చేసి దాంట్లో మనం పెట్టామన్నమాట. ఈ నారుని పెట్టినప్పుడు రసాయనిక ఎరువుల ప్రమేయం లేకుండా మనం ఒక బాయి 4 అడుగులు వెడల్పున్న గూనల్ని ఒక 5 నిర్మించి దాంట్లో మనం అంత పెండ సేకరించి దాంట్లో ఈ అజిటో బ్యాక్టీరియా పాస్పో బ్యాక్టీరియా మనకి ఏ కల్చర్ అందుబాటులో ఉంటే ఆ కల్చర్లు మొత్తం అన్ని కొనుక్కొచ్చి దాంట్లో పోసి దాన్ని పర్మెంటేషన్ ఒక 20 రోజుల దాకా పర్మెంటేషన్ అయిన తర్వాత దాన్ని మధ్యలో పోసాం అనమాట. అది కూడా ఏంది కేవలం భూమి మీద తేమ మాత్రమే ఉంచి ఇప్పుడు ఇలాంటి ఈ జీవన ఎరువులు కూడా మనం వాడేటప్పుడు మనం కనుక అధికంగా నీళ్లు వాడేటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ నీళ్లు అధికంగా ఉన్నప్పుడు ఈ బయోకల్చర్లు కూడా వాటి మీద ప్రభావవంతంగా పనిచేసిన విధానం రైతుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ డైల్యూట్ అయిపోతున్నాయి. మనం వాడే ఈ జీవన ఎరువులు మనం భూమి మీద వాడినప్పుడు ఈ నీళ్ళల్లో అది డైల్యూట్ అయ్యి అంటే దాని ప్రభావం తక్కువ అయిపోయి దాన్ని ప్రభావం లేకపోవటాన్ని ఏమైందంటే అసలు మనకు పనిచేయవన్న అభిప్రాయం కలిగింది రైతుకి. కాబట్టి కానీ అది మనం కరెక్ట్గా తయారు చేసే బయోకల్చర్ వాళ్ళు కనుక మనకు మనం తెచ్చుకోగలిగితే అవి మనం ఈ విధంగా పెండలో మనం వాటిని కొన్నాళ్ళు పర్మెంటేషన్ చేసి దాన్ని కనుక మనం భూమికి మనం మొత్తం కూడా ఒకే దగ్గర పోయాల్సిన అవసరం లేకుండా భూమిలో తేమ ఉండి ఆ తేమలో మడికి మధ్యలో మూల నుంచి కొన్ని ఒక 10 అడుగులు 15 అడుగులు యువతలకి అట్లా మనం ఒక దగ్గర పోసినా కానీ అది
అది దాని లక్షణమే బయోకల్చర్, అంటే అన్ని వైపులకు అదే భూమి మీద అదే స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అది మనం తేమ నిలిపితే ఆ తేమలోనే అది విస్తృతం అవుతూ ఉంది. తేమనే కదా తీసుకునేది, మొక్కలు తీసుకునేది తేమనే, నీళ్ళని తీసుకోవు. తేమతోనే అది అది ఈ బయోకల్చర్ కూడా బాగా దాంట్లో విస్తృతమై మొక్క మీద అధికమైన ప్రభావంతో బాగా ఎదిగింది అనమాట. అంటే అది మనం కళ్ళారా చూసాం ఇదంతా. కాబట్టి మనం ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రసాయనిక ఎరువుల వల్ల రసాయనిక ఎరువులు కనుక మనం ఎందుకు వాడాల్సిన అవసరం ఏర్పడిందంటే, మనం ఈ కలుపు నివారణ మామూలు సాధారణంగా వేరే రైతులు వేసే వరి పద్ధతుల్లో ఈ కలుపు నివారణ నిమిత్తం పెట్టిన నీళ్ళ వల్ల ఏమైందంటే వేరు అడ్డంగా పోవటాన ఆ వేర్లు చుట్టూ ఉన్న పై పొరలో ఉన్న పోషక ద్రవ్యాలు అయిపోగానే పైరు ఎదగని పరిస్థితి గాని రాగానే రసాయనిక ఎరువులు వేయంగానే కొత్తదనం గాని రాగానే ఇదంతా ఇంకా రసాయనిక ఎరువుల వల్ల మాత్రమే సాధ్యపడుతుంది తప్ప మనకు భూమి ఏ శక్తిని ఇవ్వట్లేదన్న అభిప్రాయానికి వచ్చారు క్రమబద్ధంగా ఇప్పుడు రైతులు. కానీ భూమిలో గనక మనం సూక్ష్మజీవులు ఏర్పడే విధానం అసలు రైతు చేయాల్సిన పని ఏంటంటే, మనం భూమిలో ఆ సూక్ష్మజీవులు ఏర్పరచడానికి పచ్చిరొట్ట పైర్లు వాడటం, లేకపోతే సేంద్రీయ కర్బనం పెంచడం తప్ప మన రసాయనిక ఎరువులు వాడితే దానివల్ల ఈ సూక్ష్మజీవులు నశించే ప్రక్రియ తప్ప అది సూక్ష్మజీవులు అభివృద్ధి చెందే ప్రక్రియ కాదు. రైతు చేసే వ్యవసాయం అంతా అది సూక్ష్మజీవుల అభివృద్ధికి దోహదపడాలి తప్ప ఈ సూక్ష్మజీవులు నశించే ఈ రసాయనిక ఎరువుల మీద ఆధారపడితే నిరంతరం అదే రసాయనిక ఎరువుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే రసాయనిక ఎరువుల వల్ల సూక్ష్మజీవులు నశించిపోతున్నాయి. సూక్ష్మజీవులు అభివృద్ధి చెందే విధానాలు ఎప్పుడైతుందంటే మనం ఈ పొలాన్ని కూడా ఆరబెట్టి ఈ తడిపినప్పుడు ఏం జరుగుతుందంటే భూమిలోకి ఆక్సిజన్ ప్రాణవాయువు అని అధికంగా ప్రాణవాయువు చొరబడే అవకాశం ఉంది. అదే మనం నీళ్లు నిలబెడితే ఏమవుతుందంటే ఆ ప్రాణవాయువు సూక్ష్మ రంధ్రాల్లోంచి అంతర్భాగానికి పోయే అవకాశం లేదు. అది కరెక్టే. రైతులకు వచ్చే మెయిన్ కాంప్లైంట్ ఏంటంటే, ఒకసారి భూమి ఆరితే మళ్ళీ దాన్ని పారించాలని అంటే ఎక్కువ నీళ్ళు అవసరం అవుతున్నాయి అనేటటువంటి కూడా ఒక తప్పుడు అభిప్రాయమే సార్. అది ఏంటంటే భూమి పొడిబారడం ఉండటం వల్ల మనం మళ్ళీ నీళ్లు పెట్టి దాన్ని మళ్ళీ పారటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఎక్కువ అంతర్భాగం నుంచి అది ఆరిపోయింది కాబట్టి మళ్ళీ అంతర్భాగం నుంచి తేమని నింపుకుంటూ రావాలి కాబట్టి టైం ఎక్కువ పడుతుంది తప్ప మీకు అది ఇదిగా. అందుకని ఆ పరిస్థితిని అధిగమించడానికి ఏం చేయాలంటే ఏ మడికి ఆ మడి డమ్మి వదులుకొని అక్కడికక్కడే ఆ మడి నిండేటట్టు చూసి ఆ మడిలో నుంచి వేరే మడికి అట్లా మనం ఏర్పాటు చేయాలి. అంటే ఒక్కసారి ఊరికే ఆ మడి తడిచేటట్టు చేయటమే తప్ప ఏ రోజు కూడా దాంట్లో నీళ్ళు నిలబట్టే పరిస్థితి ఉండదు. నీటి నిల్వ ఉండదు. ఉండటం వల్ల దుబ్బు చీలే అవకాశం, దుబ్బు కింద మనకు వరికి పిలకొచ్చే భాగం కింద నుంచే వస్తుంది కాబట్టి ఆ పిలక వచ్చే భాగం నీళ్ళలో మునిగి ఉండటం వల్ల గాలి వెలుతులు సోకకపోవటం వల్ల మనకు దానికి పిలక చీలే అవకాశం లేదు. మనకు ప్రాథమికంగా అంటే మొదట్లో పిలక చీలకపోతే తర్వాత నువ్వు పిలక పెట్టే అవకాశం కోల్పోయింది. అప్పుడు రోజులు ఎక్కువైన కొద్దీ దానికి పిలక చీలే అవకాశం తక్కువైపోయింది కాబట్టి తర్వాత వచ్చే పిలక ఎట్లుంటుంది అంటే నామకే వాస్తే అది పిలకే ఉంటుంది తప్ప దాని నుంచి ఎన్ను బయటికి రాదు. బయటకు వచ్చినా కానీ అది పొడుగుండదు. కాబట్టి మనం ప్రాథమిక దశలోనే మనం అధికంగా పిలక రావాలంటే ప్రాథమిక దశ నుంచి మనం ఆరుదళ్ళు అనేది పాటించడం అనేది అత్యంత ఆవశ్యకమైన పని. ఈ కలుపు నివారణ నిమిత్తం నీళ్లు పెడుతుంది కాబట్టి దానికోసం మనం కోనోవీడర్ తిప్పుకోవడం అనేది ముఖ్యం. ఈ కోనోవీడర్ తిప్పుకోవడంలో మనం ఈ ఉన్న కలుపు అనేది భూమిలో కలిసి అది సేంద్రియ కర్బనంగా మారుతుంది. ఇంకోటి ఏం జరుగుతుందంటే, ఒకటి ఇప్పటిదాకా ఎవరు గమనించింది అంశం ఏంటంటే, మొక్క చుట్టూ ఒక ద్వీపంలాగా తయారవుతుంది అనమాట. ఈ కోనోవీడర్ తిప్పినప్పుడు అటు ఇటు లోతైన గాడిపడి ఆ మట్టి అంతా మొక్క మొదలకి నెట్టబడుతుంది. నెట్టబడినప్పుడు ఏమవుతుందంటే పొలానికి నీళ్లు పెట్టినా కానీ ఈ గుంతలో చుట్టూ ఉన్న గుంతలో ఉంటుంది తప్ప మొక్క మొదలకు తగలట్లేదు. అంటే చిన్న చిన్న ద్వీపాల్లాగా తయారవుతుంది. ప్రతి మొక్కకి తన చుట్టూ ఒక ద్వీపంలాగా తయారవుతుంది. ఈ ద్వీపంలాగా తయారైనప్పుడు ఏమవుతుందంటే ఈ కిందన్న ఏమాత్రం కొద్దిగా ఏ అరంగుళ్ళ నీళ్లున్నా కానీ మొక్కకి ఇప్పుడు భూమికి ఇప్పుడు మనం తాటి చెట్లకు కానీ కొబ్బరి చెట్లకు కానీ అంత ఎత్తున్నా కానీ భూమిలో నుంచి ఆ కేశనాళికల్లో నుంచి పైకి ఎట్లయితే నీళ్లు నీళ్లకున్న తలతన్యత అనే ధర్మం ఉంటుంది. ఆ ధర్మం ద్వారా పైకి ఎట్లయితే ఎగబాకుతున్నాయో
అలానే ఈ 2-3 అంగుళాలు ఎత్తున్న ఈ ద్వీపానికి కూడా కింద నీళ్లు ఉంటే పైకి నీళ్లు తేమ ఎగబాకుతున్నాయి. అంటే నీళ్లు మనం కింద నీళ్లు ఉంటే నీళ్లు పెట్టినట్టు అవుతుంది భూమికి, ఆ భూమి పెట్టిన నీళ్లు మొక్కకి తగలట్లే, మొక్క పై భాగానికి పిలకొచ్చే భాగం మొదలు భాగానికి తగలట్లే, కాబట్టి పిలక రావడానికి అవరోధం కలగట్లే. అంటే కోనోవేడర్ తిప్పటం వల్ల కేవలం కలుపు నివారణ కోసమే కాదు, ఈ చుట్టూ దుబ్బు ఏది మన ఈ వరి మొక్కకి చుట్టూ ఒక ద్వీపంలా తయారు. కేవలం మనకు ఈ పిలక చీలటానికి అవరోధం లేకుండా ఉండటమే కాకుండా మనకు అన్ని వైపుల నుంచి ఆక్సిజన్ కూడా అందుతుంది అనమాట వేరు వ్యవస్థ. ఆ ప్రాణవాయువును ఎప్పుడైతే భూమిలో ఉన్న ఈ సూక్ష్మజీవులు ప్రాణవాయువు అందుద్దో అవి బహుదా విచ్ఛితి చెందుతాయి అన్నమాట. బహుదా విచ్ఛితి చెంది అది ఫాస్ట్గా వాటి యొక్క సంఖ్య పెరిగి అవి అధికంగా అభివృద్ధి అయ్యి భూమిలో ఉన్న సహజ సిద్ధంగా ఉన్న పోషకతత్వాన్ని మొక్క తీసుకునే విధంగా మార్చిస్తుంది. రైతు చేసే పని ఏంటంటే ఈ సూక్ష్మజీవులు ఏర్పరచడానికి పచ్చిరొట్ట పైర్లు వాడటం, లేకుంటే పశువుల ఎరువు, లేకపోతే ఇలాంటి ఏదైనా అందుబాటులో ఉన్న సేంద్రియ ఎరువులు వాడి దాని సూక్ష్మజీవులు అభివృద్ధి చెందే విధానాలు అనుసరించటం అత్యంత ప్రాధాన్యత కలిగిందే తప్ప ఈ రసాయనిక ఎరువులు వాడటం వల్ల దాంట్లో సూక్ష్మజీవి నశింపజేయటం వల్ల మనం ఎప్పుడు కూడా అదే రసాయనిక ఎరువుల మీద ఆధారపడాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఈ రసాయనిక ఎరువులు వాడకుండా మీరు చెప్పిన పద్ధతిలో వరిలో ఎంత ఉత్పత్తిని సాధించవచ్చు ఎకరాకి? అది ఇప్పుడు మనకి ఈ పద్ధతిలో మనం చేసుకుంటూ పోతే మనం దూరం నాటుకొని అంటే సిరివారైన ఈ పద్ధతిలో అంటే ప్రాచీన కాలం నుంచి ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు మనం చెప్పాము, నాటు ఎడమైతే పంట పాతరలను కోరుద్ది, నాటు ఒత్తు అయితే పంట వాములు కోరుద్దని మన దగ్గరకు వచ్చిన రైతు కూలీలే ఆ వాక్యం చెప్పారు. ఆ ప్రాచీనంగా ఉన్న ఆ సామెతను గుర్తు చేశారు. ఎందుకంటే ఇది వాళ్ళకెట్ట అవగాహన వచ్చిందంటే వాళ్ళు కూడా పరిశీలించారు. ఈ 25 కేజీలు పోసే వాళ్ళకును ఈ 10 కేజీల సీడు సర్టిఫైడ్ సీడు అమ్ముతుంటారు మార్కెట్లో, అవి రకాలు. ఆ రకాలు అమ్మినప్పుడు ఏమవుతుందంటే 10 కేజీలు పోసినప్పుడు ఎక్కడ నారు సరిపోదో అని ఈ నారుని దూరం వేస్తారు. రైతు వాళ్ళు కూలీలు అన్ని ఎకరాన్ని సరిపోవాలి కాబట్టి అంత ఖరీదు పెట్టి కొన్నారు కాబట్టి ఆ నారుని దూరం వేసినప్పుడు అప్పుడే దిగుబడి వచ్చిందనమాట. మళ్ళీ కోసేటప్పుడే వీళ్ళు పోయేది. ఇప్పుడంటే కోత మిషన్లు వచ్చినాయి కానీ ఇదివరకు ఎవరైతే నాటేయడానికి పోయినరో వాళ్ళే కోత కోయడానికి కూడా పోయేది. కాబట్టి వాళ్ళు ఏ పొలం మీద మనం ఎట్టేసాము, వాళ్ళకి ఎట్ట దిగుబడి వచ్చింది అనేది వాళ్ళు క్షేత్రస్థాయిలో వాళ్ళు పరిశీలన కూడా చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి అర్థమైన విషయం వాళ్ళు మనకు అప్పుడు అక్కడ చెప్పారు. మనం ఈ శ్రీవారి వేయటానికి మనం చేస్తున్నప్పుడు మనం ఇట్టేయాలంటే దాంట్లో ఒక కూలి మాకు పూర్తిగా అవగాహన ఉందండి, మా పూర్వం ఇట్లనే పెట్టేవాళ్ళు, ఇప్పుడంటే మళ్ళీ దగ్గరికి పరిస్థితి వచ్చింది, మళ్ళీ కొంతమంది ఏమో రైతులు, కొంతమంది ఏమో దూరం వేయమంటారు, రైతు పరంగా కొంతమంది అవగాహన ఉన్న రైతులేమో దూరం వేయమంటారు. కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్పినా కానీ మాకు తెలిసింది కాబట్టి మేము దూరం వేస్తామని మళ్ళీ కొంతమందికి రైతులకు కూడా నచ్చ చెప్పి వీళ్ళు దూరం వేసే పరిస్థితి కూడా వాళ్ళు చేస్తున్నారు. నేల స్వభావాన్ని బట్టి తేమను అందించేటటువంటి విధానం కూడా ఉంది. ఇప్పుడు నల్ల భూమి అయితే ఒకసారి కడితే ఒక 15 రోజులు 20 రోజులు ఉంటుంది. ఎర్ర భూమి లేదా ఇసుక నేల అయితే అది తొందరగా ఆరిపోతుంది కదా. అట్లాంటప్పుడు ఆ తేమని ఏ స్థాయిలో గమనించాలి, ఎట్లా నీరు ఇవ్వాలి? ఏ స్థాయిలోనైనా వరికి అనేది మాత్రం అండి, అది ఒక మాటలో చెప్పాలంటే వరి మొక్క కూడా ఎడారి ఓడ ఒంటె లాంటిదే. కేవలం అంటే దశాబ్దాల తరబడి దానికి నీళ్ళు ఇస్తా మనం ఏదో ఈ కలుపు నివారణ నిమిత్తం నీళ్ళు ఇస్తూ మనం చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కాని పరిస్థితుంది. కానీ ఇది మనకి ఎక్కడ అర్థమవుతుందంటే ఒక్కోసారి మనకి ఇప్పుడు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఆ నిడమనూరు దగ్గర ఒకసారి కాలువ గండిపడి 4 రోజులు కాలువ రాలినప్పుడు మొత్తం 15 రోజులు పొలం మొత్తం అన్ని కాలువ కింద ఉన్న అన్ని భూములు కూడా ఎండినాయి. వాళ్ళకి దిగుబడి రాకుండా ఏం లేదు, వాళ్ళు కూడా 40 బస్తాలు తీసుకున్నారు దిగుబడి. అక్కడే నిరూపణ అవుతుంది. మనకు అలాంటి ఉదాహరణలు మన కళ్ళ ముందున్నా కానీ అవి మర్చిపోయి మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నాం అంటే మనం విపరీతంగా నీళ్లు పెడుతున్నాం. మీరు అన్నట్టు దాని భూమికి అనుగుణంగా మనం ఇప్పుడు కనుక అంటే ఇప్పుడు ఈ పరిస్థితి కూడా ఎప్పుడు వస్తుంది, మనం రేగడి నేలకి మనం ఒక తడి అందించినా దానికి నల్ల రేగడికి దాంట్లో మట్టి అణువులు దగ్గరకు ఉంటాయి, దానికి తేమను ఎక్కువ నిలుపుకునే సామర్థ్యం ఉంది. సరే, ఏ మట్టికి ఏ లక్షణం ఉన్నా కానీ మనం ఆరుదల్లి పెట్టినప్పుడు వేరు వ్యవస్థ నిలువుగా పోయిందనుకోండి,
ఆ అంతర్భాగంలో దాకా అంటే అడుగు లోతు ఇప్పుడు ఇవి వడివేరు విస్తరించింది కాబట్టి ఈ పైన ఉన్న తేమ ఆరిపోయినా కానీ వరి అంటే భూమి లక్షణం ఎలా ఉన్నా కానీ పై భూమి ఎండినా కానీ వేరు వ్యవస్థ నిలువుగా పోయింది కాబట్టి ఆ అంతర్లీనం ఉన్న తేమను తీసుకొని మొక్క మంచి దృఢంగానే ఎదుగుతుంది. కాకపోతే మీరు అన్నట్టు మరీ అంటే మన ఇసుక పొరన్న భూమిలో కానీ లేకపోతే మన రేగడి భూమిలో దానికి అనుగుణంగా మనం కొంచెం తొందరగా తేమ ఇచ్చుకునే పరిస్థితి ఉంటుంది తప్పితే అసలు ఎక్కువ రోజులు కూడా మనం తేమని మనం ఇయ్యకపోయినా ఈ పద్ధతిలో మనం ఆరుదళ్ళు పెట్టిన పద్ధతిలో అది ఎక్కువ నిలదొక్కుని మొక్క దానికదే ఎదిగే పరిస్థితి ఉంటుంది. మనం ఫస్ట్ చేసిన పొరపాటు ఏంటంటే కలుపు అదుపులో పెట్టిన నీళ్ళ వల్ల అడ్డంగా పోవటానికి మనకి ఈ పరిస్థితి వచ్చింది తప్ప అదే కనుక మనం మొదటి నుంచి కలుపు నివారణ నిమిత్తం కోనోవేడర్ తిప్పుకొని మనం గనక కలుపు నివారణ నిమిత్తం కోనోవేడర్ తిప్పి కలుపుని మనం నివారించుకొని వేరు కనుక నిలువకపోతే కనుక భూమిలోకి అసలు ఈ వేరు ఎంత లోతుకు పోయిందనే విషయం కూడా రైతులకు కూడా అర్థం కావడానికి ఎక్కడ అర్థమవుతుందంటే ఈ డమ్మి పోసే చోట ఆ నీళ్ళ ఉధృతికి ఆ ఒండ్రంతా కొట్టుకుపోయి అది ఎంత లోతు పోయింది అనేది వాళ్ళకి అక్కడ అర్థమవుతుంది. అక్కడ చూసుకున్నా ఈ ఆరుదళ్ళు పెట్టినప్పుడు వేరు ఎంత లోతుకు పోయింది, ఎన్ని వేళ్ళు స్వచ్ఛంగా ఉన్నాయి అనేది అక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆల్రెడీ వేరు తీసుకున్న తేమే మొక్కని 15 రోజుల వరకు ఎలాంటి తేమ ఇవ్వకపోయినా దాన్ని తట్టుకునే పరిస్థితి అది వస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో హైబ్రిడ్ రకాలు కూడా ఈ సాగు పద్ధతిలో చేసి పండించుకోవచ్చు. ఏ పద్ధతిలో అయినా సరే సార్ మొక్కకు కావాల్సింది అంటే ప్రాథమిక అవసరం అసలు ఫస్ట్ సూర్యరశ్మి. మనం నీడలో తెచ్చి ఏ మొక్కను కూడా పెంచలేం కదా. ప్రాథమిక అవసరం ఏంది? భూమి, నీరు, అంతకన్నా ముఖ్యం సూర్యరశ్మి. ఇంకోటి వేరు వ్యవస్థకు ప్రాణవాయువు అందటం. కాబట్టి ఈ వేరు వ్యవస్థకి ప్రాణవాయువు అందినప్పుడు అవన్నీ మిగతా ద్రవ్యాలన్నీ మనకు మొక్కకు అందుబాటులోకి ఇచ్చినా కానీ మొక్కకి వెలుతురు లేకపోతే రాదు కదండి. కాబట్టి మనం ఏ బ్రీడ్ తీసుకున్నా మనం దూరం వేసినప్పుడు మాత్రమే దానికి సమానంగా మనకు వెలుతురు పడి దానివల్ల అధికమైన దిగుబడి వస్తుంది అనమాట. నాటు ఎడమైతే పంట పాతర్లను కోరిద్ది, నాటు ఒత్తు అయితే పంట వాములు కోరిద్ది. అది అది మీరు ఈవెన్ వరి కాదండి, వరి కాకపోయినా మనం అది జామ తోట నాటినా మామిడి తోట నాటినా మనం ఏదైనా సరే క్రమశిక్షణ నాటాలి. మనం క్రమశిక్షణ ఇప్పుడు మనం దేని పద్ధతి అంటామండి, ఒక పద్ధతి అనే మాట ఇప్పుడు మనం చేస్తుంది అసలు నిజంగా చెప్పాలంటే ఈ మన వరి విధానం అనేది ఇప్పుడు అనుసరిస్తున్న విధానం పద్ధతే కాదు. ఎప్పుడైతే మనం ఇట్లా క్రమశిక్షణ నాటుతాం దాన్ని మాత్రమే పద్ధతి అంటాం. ఎందుకంటే మన గరిష్ట ప్రయోజనాలు అన్ని రకాలుగా మనం దీంట్లో ఎరువులను మనం వాడే ఖర్చు అన్ని రకాల ఎరువుల రూపంలో తగ్గించుకోవాలా, ఇతర ధాన్యం రూపంలో తగ్గించుకోవాలా. మనం ఏం చేసినా నీటి వనరులు అనేవి మనకు ఒక పరిమితికి లోబడే ఉన్నాయి తప్ప మనకు అధికంగా లేవుగా. కాబట్టి ఆ పరిమిత నీటి వనరులని అంటే భూగర్భ జలంలోకి సపోజ్ మనకు పైన వచ్చి డ్యాముల నుండి నీళ్ళు వస్తుంటే అది ఒక విధానం. మనం ఒకవేళ భూగర్భ జలాన్ని వాడుతున్నట్లయితే భూగర్భ జలం అనేది లోపలికి ఇంకిన జలాన్ని మనం దాంట్లో అది నిలబెట్టుకున్న ఒక నిధి లాంటిది. అది దాన్ని మనం బయటికి తీసి వాడటం వల్ల మనకు అధికంగా విపరీతమైన నీటి ఎద్దడికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. కేవలం మన వరికి ఈ సాధారణ పద్ధతిలో మనం వరి వేసినప్పుడు ఏం జరుగుతుందంటే 1 కేజీ వరి ధాన్యం పండించడానికి 5,000 లీటర్లు ఖర్చు అవుతుంది. మనం ఇదిలో మనం చాలా తక్కువ నీటి వనరు ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఎంత అనేది మనం కరెక్ట్గా దాన్ని క్యాలిక్యులేట్ చేయలే. కానీ ఏ దశలో ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇప్పటిదాకా వ్యవసాయ పరిశోధన స్థానాలు కానీ లేకపోతే రైతుల పరంగా కానీ ఉన్న ఒక దురభిప్రాయం ఏముందంటే ఈ పొట్ట దశ వచ్చేసరికి మనం నీళ్లు పెట్టాలనుకుంటారు. అది కూడా ఎందుకంటే ఫస్ట్ నుంచి నువ్వు నీళ్లు పెట్టినా కాబట్టి వేరు వ్యవస్థ పైన ఉండటానికి అవసరం ఏర్పడింది తప్ప అదే మనం ఆరుదళ్ళు పెట్టుకుంటూ పోతే వేరు లోపలికి పోయిన తర్వాత పైన కాంక్రీట్ అయినా కానీ అంటే కొన్ని భూములు గట్టి పడతాయి మనం ఆరబెట్టినప్పుడు. చౌడు భూములు లాంటి లేకపోతే మరసనేళ్ళలో కూడా కొన్ని భూములు మనం ఆరబెడితే గట్టిగా మనం కొన్ని చెక్క నేలలు దున్ని ఆ చెక్కే నాప చెక్క అనేది అది దున్ని అదే మెత్తగా అదే మట్టి అవుతుంది. ఆ మట్టికి ఉన్న భూములలో ఏమవుతుంది అంటే అది ఆరబెడితే గట్టిగా కాంక్రీట్ లాగా అవుతుంది. అంటే అసలు దానికి నీటి పెట్టే అవకాశమే లేదు. అట్నే వదిలేస్తే దాంట్లో అది కూడా బయటకు వచ్చి అది ఇది వచ్చింది. మనకు అక్కడ ప్రూవ్ అవుతుంది కదా మనకి అంటే నీళ్ళు అవసరం అనేది ఎంతవరకు అవసరం అనేది
అక్కడ నిర్దిష్టంగా మనకు నిరూపణ అయింది. పొట్ట దశలో కూడా నీళ్ళు అక్కడ. అంటే రైతులకి ఇంకొకటి ఉంటుంది కదా, మేమేమన్నా ఎరువులు వేయాలి అనుకున్నప్పుడు ఎరువులు వేసేటువంటి దానికి యూరియా అట్లాంటివి చల్లినప్పుడు తప్పనిసరిగా నీళ్లు పెట్టాలని ఉండేది చెప్తూ ఉన్నారు. మరి ఈ విధానంలో ఒక యూరియా లాంటిదే వాడుకుంటాడు అనుకోండి. అదే ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఏంటంటే అసలు ఈ రసాయనిక ఎరువుల ప్రమేయం లేకుండానే మనం అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. అదే సహజ సిద్ధంగా జరిగే దానికేమో మనం ఈ మొక్క ఎలాంటి ఒడిదుడుకులకి ఎదుర్కోదు. మనం రసాయనిక ఎరువులు తీసుకుపోయేటప్పుడు బస్తా తీసుకుపోతాం. అదే సేంద్రియ ఎరువులు మనం తోలాలంటే ట్రక్కులు తోలాల్సి వస్తుంది. అంటే అర్థమైంది అంటే దాంట్లో నిబిడీకృతం అయి ఉన్నాయంట, ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాయి రసాయనిక ద్రవ్యాలు. కాబట్టి మనం అప్పుడు నిజం మీరు అన్నట్టు అక్కడ మనం ఈ రసాయనిక ఎరువులు వేసినప్పుడు ఈ అధికంగా పోషక తత్వాలు దాంట్లో ఇమిడి ఉన్నాయి కాబట్టి మొక్క ఒక ఎక్కువ ఒడిదుడుకులకు గురి అయ్యి మాడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్న భూమి చాలా మంచి భూమి, కానీ మనం దాని వరి సాగులో మనం దాన్ని నీటి ముప్పునకు గురి చేసి దాంట్లో అది అత్యంత చౌడు బారేటట్టు చేస్తుంది. దాంట్లో పోషక ద్రవ్యాలు లేకుండా అంటే మన పంట మార్పిడి కూడా నీటి నిల్వ దేని వల్ల భూమి కూడా పాడైతుంది. మనం శాశ్వతమైన భూమిని మనం తాత్కాలికమైన మన ప్రయోజనం కోసం శాశ్వతంగా దాని భూమిని మనం చౌడు బార్చి దాని యొక్క నిస్సారం చేసేస్తున్నాం. కాబట్టి మనం సేంద్రియ ఎరువులు వాడటం అనేది ఈ నాటు దూరం వేసి వరిలోని ఆరుదలు పెట్టడం అనేది కేవలం ఇప్పుడు ప్రయోజనమే కాకుండా దీర్ఘకాలికంగా భూమిని సారవంతంగా ఉంచడం అనేది కూడా భవిష్యత్ తరాలకు మన ఒక మార్గదర్శకంగా ఉండాలి తప్ప వాళ్ళు మనల్ని తోలనాడేటట్టు ఉండకూడదు. వీళ్ళు ఇట్లా చేసి వీళ్ళు అవగాహన లేకుండా వీళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు మనం వాళ్ళు చేసిన పనుల వల్ల మనం ఇప్పుడు మళ్ళీ మనం ఇంత ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందనే ఆ అపవాదం మన మీద లేకుండా మనం ప్రవర్తించాలంటే మనం పూర్తి స్థాయిలో సేంద్రియ వ్యవసాయానికి పోవాలి. అంటే హైబ్రిడ్ రకాల వల్ల ఎక్కువ ఉత్పత్తి వస్తుంది అనేటటువంటిది ఒకటి ఉంది కదా. అది ఊరికే అదొక హైబ్రిడ్ వల్ల ఏమవుతుందంటే మొక్కని నువ్వు గింజని హైబ్రిడ్ చేస్తున్నావు కానీ భూమిని హైబ్రిడ్ చేయలేకపోతున్నావు. భూమి తను ఎలా ఉండాలో అలానే ఉంది, కానీ నువ్వు చేసిన హైబ్రిడైజేషన్ వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మీరు చూడండి ఏదైనా ఒకటి మార్కెట్లో మనకు దేశవాళీ రకాన్నే ఆదరిస్తున్నారు తప్ప మనం హైబ్రిడ్ రకాన్ని దేనికి నిరాదరణకే గురవుతుంది. మనకు జామ పండు ఇంతలాగా ఉంటుంది, అదేదో తైవాన్ జామ అని ఇంతలా ఉంటుంది, అది రుచి పచ్చి ఉండదు. ఒకవేళ మనం నాటు రకం ఒకటి మన ఇంట్లో ఉంటుంది, అది ఇంతే ఉంటుంది కానీ దాని తీపి లావు ఉండేది కూడా ఉంటుంది. భూమి బలాన్ని బట్టి లావు ఉన్నా కానీ అది సేంద్రియ తత్వంతో పెరిగి సహసిద్ధంగా పెరిగింది కాబట్టి దాంట్లో ఏ రకమైన మార్పు చేయలేకుండా హైబ్రిడైజేషన్ చేయలే కాబట్టి ఇప్పుడు హైబ్రిడైజేషన్ వల్ల ఏమవుతుందంటే నువ్వు గింజను మాత్రం హైబ్రిడ్ చేస్తున్నావు కానీ అది దాని మీద పడే సూర్యరశ్మి అది క్రమబద్ధంగా ఏ విధంగా మారాలనేది దానికి నిర్దిష్టమైన ఒక ప్రకృతి అనేది ఒక నియమం ఏర్పాటు చేసింది. ఆ పద్ధతిలో అది ఎదగాల్సింది. నువ్వు గింజను హైబ్రిడ్ చేసినంత మాత్రాన నువ్వు అది ఈ సూర్యరశ్మి గబగబా తీసుకోవటం గబగబా చేయటం అవన్నీ ఉండదు కదా. భూమి నుంచి పోషక ద్రవ్యాలు అసలు ఈ రసాయనిక ఎరువుల ఆవశ్యకత పెరగడానికి కూడా కారణం ఈ హైబ్రిడైజేషన్ వల్ల అనేది అంటే హైబ్రిడ్ విత్తనాల వల్లనే అది ఎక్కువ దుబ్బు కడుతుంది అనేటువంటిది కూడా ప్రచారంలో ఉంది కదా. అదొక దురభిప్రాయం. అంతసేపటికి పరిశోధన స్థానాలు వీళ్ళు కొత్త వంగడాలు రూపొందించడం హైబ్రిడైజేషన్ మీద ధ్యాస పెట్టింది తప్ప అసలు మనం దూరం వేస్తే ఇంత వస్తుంది అనేది వీళ్ళు అసలు అది గ్రహించలేకపోతున్నారు. మరి ఇప్పటికి కూడా అదే వలయంలో చిక్కుకున్నారు తప్ప వాళ్ళు ఏమాత్రం దాని నుంచి బయటపడట్లేదు. అదే శోచనీయమైన విషయం. కొన్ని ఏళ్ల తరబడి మనం ఈ పద్ధతిలోని దూరం నాటితే ఈ మొక్క నుంచి వచ్చే ప్రతి గింజ కూడా ప్రతి ఏడు ప్రతి కారుకి అది ఒక పరివర్తనం చెంది అదే గొప్పగా మారుతుంది. ఆ గింజే ఒక 5 కుంటలు సేంద్రియ అధికంగా వాడి దాంట్లో బయట నుంచి కూడా పచ్చి రొట్టెను తెచ్చి అధికంగా పచ్చి రొట్టెను దొక్కించి దాని మీటర్ మందం 1 మీటర్ వెడల్పులో మనం మొక్కని పెట్టుకొని ఆ వచ్చిన గింజను కనుక మనం నారు పోసుకోవడానికి వాడుకొని మళ్ళీ మామూలుగా అంటే స్వయంగా విత్తనాలు మనమే ఇంకా గొప్ప గింజ తయారు చేసుకోవడానికి మనం దూరం పెట్టిన కొద్దీ సూర్యరశ్మి అధికంగా పడి మొక్కకి మనం మనకు ఒక ప్రత్యేకమైన విత్తనంలాగా అది మారిపోతుంది. అదే పద్ధతిలో మళ్ళీ ఆ వచ్చిన గింజను కూడా మళ్ళీ ఇదే మీటర్ దూరంతో మళ్ళీ వాడినాం అనుకోండి, అప్పుడు అది గొప్ప గింజగా మారచ్చు, దాని సైజు కూడా పెరగచ్చు. అట్లా భావన ఉంది అంతర్లీనం. అంటే హైబ్రిడ్ రకాలకు 100-110 రోజులు, సాంబా లాంటి వెరైటీస్కి అది 5 నెలలు 6 నెలలు టైం తీసుకుంటుంది కదా. దానికి కూడా ఇదే విధానాన్ని పాటిస్తారు. ఇప్పుడు మనం గమనించింది ఏంటంటే అండి, మనం దూరం వేసినప్పుడు పంట కాలం కూడా తగ్గిపోయింది.
పంట కాలం కూడా మనం ఈ పద్ధతిలో వేసుకుంటూ పోతే పంట కాలం కూడా మరి క్రమబద్ధంగా ఏమైనా మార్పు చెందుతుందో అనేది మనం అది క్షేత్రస్థాయిలో మనం పరిశీలించాలి. కానీ అసలైతే ఇప్పుడు క్షేత్ర స్థాయిలో ఇప్పుడు మనం దూరంగా వేసినప్పుడు ఒక 10 రోజులు ముందే వచ్చింది క్రాప్ వేరే వాళ్ళకన్నా. ఎందుకంటే మనతో పాటు వేసిన వాళ్ళు పక్కన ఉంటారు కాబట్టి మనం పొరపాటు పట్టడానికి వీల్లేదు. మనం విడిగా వేసినప్పుడు ఎవరితో పోటీ లేనప్పుడు వాళ్ళకన్నా ముందు వచ్చిందో వెనక వచ్చిందో మనకు తెలిసే అవకాశం లేదు. కానీ మనం పక్క పొలంలో వేసినప్పుడు దానికన్నా ఆ పక్క పొలంలోని ఎన్నికన్నా 3 రెట్లు 3 ఇంతల గింజలు ఈ ఒక్క ఎన్నులోనే ఉన్నాయి. ఆ గింజ ప్రతి ఎన్నులో కూడా తాళ్ళు లేని గింజలు తయారైనాయి. ఇట్లా అన్ని రకాల మెరుగైన ఫలితాలు వచ్చినాయి. భూమి ప్రతి సంవత్సరం కూడా ఏమవుతుందంటే ఈ పంట మనం కోసిన తర్వాత పైన మిగిలే కొయ్యగాలు కానీ లోపలి బాకిన వేరు వ్యవస్థ కానీ ఈ వేరు వ్యవస్థ ఈ కొయ్యగాలే మనకు ప్రతిసారి కారుకి అదే ఎరువు అవుతుంటుంది. మనం వేరే సేంద్రియ ఎరువులు వాడటం వల్ల అధికంగా మనం ఇంకొంచెం సేంద్రియ తత్వాన్ని సేంద్రియ కార్బన్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ మనకు ఇప్పుడు ఒకవేళ అలాంటి ఖర్చు పెట్టలేని పరిస్థితులు ఉన్నాం అనుకోండి, ఈ భూమిలో ఉన్న ఈ పైన మనం కోసిన తర్వాత మిగిలే కొయ్యగాలు లోపల బాకిన వేరు వ్యవస్థే మనకు సేంద్రియ కర్బనంగా మారి భూమిలో బయట నుంచి ఎరువులు తెచ్చుకోకుండా ఇదే సరిపోతుంది. అట్లా కారుకు దిగుబడులు పెరిగి అసలు ఇది 100 బస్తాలకు చేరే అవకాశం ఉంది. ఇది అతిశయోక్తిగా ఉండొచ్చేమో కానీ ఇది మాత్రం క్రమబద్ధంగా ఫస్ట్ 46 బస్తాలు 50 బస్తాలు 70 బస్తాలు అట్లా చేరి 100 బస్తాలకి అది చేరిన తర్వాత అది ఎప్పుడు పర్మనెంట్గా అవుతుంది. మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి సంవత్సరం విధిగా పచ్చి రొట్టె వేసుకోవాలా, లేకపోతే కొన్ని సేంద్రియ మనకు ఎరువులు కూడా అందుబాటులోకి వచ్చినాయి. ఏది సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అని, లేకపోతే హ్యూమిక్ యాసిడ్ అని, ఏదో మన బొగ్గు గనుల్లో దొరికేది అంతర్లీన లియోనాడైట్ అని ఏదో వచ్చినాయి అన్ని ఎరువులు. అవి ఎంత ప్రభావం అనేది మనం అయితే చూడలే, కానీ అవి వచ్చినాయి కాబట్టి అవి కూడా సేంద్రియ ఎరువుల కిందనే వస్తాయి. ఇంకో కీలకమైన అంశం ఏంటంటే మనం ఆరుదళ్ళు పెట్టిన కొద్దీ భూమిలో జింకు ధాతు ఉన్నా కానీ అది తీసుకునే వేడి అంటే భూమి ఉష్ణోగ్రత మొక్క ఉష్ణోగ్రత అనుభవించడానా, లేకపోతే భూమిలో తేమ ఉండకపోవడానా మనకు భూమిలో జింకు ఉంటే అధికంగా వినియోగించుకొని కిరణజన్య సంయోగక్రియ వేగవంతంగా జరిగి మొక్క గణనీయమైన ఎదుగుదల కలిగి ఉంటుంది. అదే మనకు నీళ్లు పెడితే ఆ నీళ్ళలో ఉన్న చల్లదనం వల్ల కానీ నీటి ముంపునకు గురి కావడం వల్ల అంటే సూక్ష్మధాతు లోపాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా మీకు రాలేదు. మొక్క అన్ని రకాలుగా నాణ్యంగా ఉంది. అంటే భూమిలో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే మనం బాగా నీళ్లు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ చల్లదనం వల్ల ఈ నీటి నీటి ముంపునకు గురి చేయడం వల్ల జింక్ ఉన్నా కానీ తీసుకోలేదు. ఇప్పుడు ఆ కారణంగానే అసలు వరి ఆహారంగా తీసుకుని ప్రధాన ఆహారం సార్వత్రిక ఆహారం వరి అందరికీ. కాబట్టి ఇంతమందికి మధుమేహ వ్యాధి రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ భూమిలో ఉన్న జింకు ఏ కొద్దిపాటో మనకు మనం ఆరుదలు పెట్టినప్పుడు కూడా వచ్చినప్పుడు మనం దాన్ని మళ్ళీ తౌడు రూపంలో వెళ్ళిపోతుంది. ముడి ధాన్యం పొట్టొల్చిన మామూలు బ్రౌన్ రైస్ తినే వాళ్ళకి ఇంకా అధికంగా ఫలితాలు వస్తాయి. సరే ఏ కొద్దిగా వచ్చినా అది ఏ రోజు రూపంలో అంతర్లీనంగా కొంచెం దానికి ఆ గింజలోకి ఇంకినా కానీ అది కొంచెం మనిషికి అది చేరే అవకాశం ఉంటుంది.